చాలా మంది అంటారు, ఇఫ్ యూ స్టడీ మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి జీవితం అని అంటారు. మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఈ రోజు మంచి నెమ్మది లేదు. చాలా మందికి నిద్ర లేకుండా ఉన్నారు. ప్రియ సహోదరులు, ఎంత మంచి ఉద్యోగం అయినా కానీ వాళ్ళకి నిద్ర ఉన్నట్లకి. ఎందుకంటే తెలుసా, ఎంత మంచి ఉద్యోగంలో అయినా కానీ అవినీతి పెరిగిపోతూ ఉన్నది. అవినీతి అనేది ప్రతి చోట పెరిగిపోతూ ఉన్నది. పాపం అనేది ప్రతి చోట పెరుగుతూ ఉన్నది. నిజమైన నెమ్మది దేవుడే ఇవ్వాలి. ప్రియ సహోదరుడా, యేసు ప్రభు అన్నాడు, ఈ లోకం ఇచ్చే సమాధానం నేను మీకు ఇవ్వట్లేదు అని యేసు క్రీస్తు వారు చెప్పాడు. ఈ లోకంలో చాలా మంది నెమ్మది కోసం సినిమాలకు వెళ్తారు. సినిమాలకు వెళ్తే వాళ్ళకి నెమ్మది వస్తుంది అనుకుంటారు, కానీ అది 2 గంటలే. ఆ నెమ్మది 2 గంటలే ఉండింది. ఆ నెమ్మది సమాధానం 2 గంటలే ఉండింది. ప్రియ సహోదరుడా, అది నిరంతరం ఉండేది కాదు. శాశ్వతమైన సమాధానం ఏంటంటే, ఈ లోకంలో మనము సంరక్షితమైన దేవుడి చేతిలో ఉన్నాము, దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటిది శాశ్వతమైన సమాధానం. అది మనిషికి దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, ఈ రోజున చనిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుడి ఎదుట నిలబడితే ఏం జవాబు చెప్పాలి? ఆ జవాబు తెలిసిన వాడు నెమ్మదిగా పడుకుంటాడు, విశ్రాంతితోటి పడుకుంటాడు, వాడు పాపము నుంచి రక్షించబడతాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆ సమాధానం ఈ రోజు నీకున్నదా? నీ పాపములు కడిగివేయబడ్డవన్న సమాధానం నీకున్నదా? నీ పాపముల నుంచి నువ్వు విమోచించబడుతున్నావన్న సమాధానం నీకున్నదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవుడి సత్యానికి ఎదురు తిరగవద్దు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నప్పుడు, అది ప్రేమించలేక మానవుడు పాపానికి బానిసగా ఉన్నప్పుడు మనిషికి సమాధానం లేదు. బైబిల్ చెప్తున్నది యెషయా గ్రంథంలో, ఇదిగో దుష్టులకి నెమ్మది ఉండదు, దుష్టులకి నెమ్మది ఉండదు. వారి హృదయంలో ఎప్పుడు అలజడి ఉన్నది, భయం ఉంటది, అంధకారము. ఎవరు నాకు సహాయం చేస్తారు, మనుషులు నాకు సహాయం చేస్తారా అని మనుషులు భయపడుతూ ఉంటారు. కానీ ఆలోచించండి ప్రియ సహోదరుడు, దేవుడిని నమ్ముకున్న వాడికి ఆయన నిరంతరం సహాయం చేస్తాడు. దేవుడు మనిషికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనుషులు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మానవుడికి సహాయం చేస్తాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారు వారిని విమోచిస్తాడని బైబిల్ చెప్పుచున్నది. దేవుడు నిన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన విమోచించడం ఉట్టి మాటతో కాదు, ఆయన క్రియతో. నా పాప భారము నిమిత్తమై ఆయన సిలువలో మరణించి మరణం నుంచి తిరిగి లేచాడు. ఇది దేవుడి యొక్క సత్యం. ఈ రోజున మీకు ఈ సాయంకాలం పూట ఈ సవార్తను మీకు తెలియజేయడానికి కారణం ఏంటంటే, కొద్దిసేపు నా మాటలు వినండి. ఇవి మంచి మాటలు. మనుషులు సినిమాల్లో టీవీల్లో చూస్తూ ఉంటారు, కానీ నేను ఒక పిచ్చివాడిని అనుకోండి, పర్లేదు. కానీ సత్యమా లేదా గమనించండి. ఇది వాస్తవమా కాదా అని ఆలోచించండి ప్రియ సహోదరుడు. మరణంకు జవాబు యేసు క్రీస్తు వారు. మరణం తర్వాత ఉన్న తీర్పు నుంచి రక్షించేవాడు యేసు క్రీస్తు వారని బైబిల్ చెప్తూ ఉన్నది.